7 జాబితాలు ప్రకటించాక కూడా మార్పులు చేర్పులు ఉంటాయని సీఎం జగన్ చెబుతూ ఉండడంతో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా ఐపాక్ టీంతో చేసిన కసరత్తుకు సీఎం తుది మెరుగులు దిద్దుతున్నారు. దీంతో రానున్న జాబితాలో ఎవరి స్థానం గల్లంతవుతుందో, ఎవరికి స్థానచలనం ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. నిజానికి సర్వే రిపోర్టుల ఆధారంగానే సీట్లు అని సీఎం ముందే ప్రకటించినా ఆ తర్వాత మారిన పరిస్థితులు, నేతల ఒత్తిడి కారణంగా వాటిని కూడా మరలా మార్చారు. ఆంధ్రప్రదేశ్లో విపక్షాల సభలకు జనం తండోపతండాలుగా వస్తుంటే సీఎం సభలకు మాత్రం వచ్చిన జనం కూడా ప్రారంభంలోనే వెళ్లిపోతున్నారు. బస్సుల్లో జనాన్ని తరలించినా వారు సీఎం ఇలా స్టేజ్ ఎక్కారో లేదో పలాయనం చిత్తగిస్తున్నారు. దీనికి కారణం తన తప్పు కాదని స్థానిక నేతల్లో ఉన్న వ్యతిరేకత అని సీఎం సన్నిహితులు పార్టీ పెద్దలతో చెప్పారు. దీంతో పలు స్థానాల్లోని ఇన్ఛార్జీల రిపోర్టులపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వివిధ జాబితాల ద్వారా 60 మంది ఎమ్మెల్యేలను 14 మంది ఎంపీలను ప్రకటించిన జగన్ మిగిలిన వారి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల ఇమేజ్ నియోజకవర్గాల్లో డ్యామేజ్ అయి ఉంటే అక్కడి నుంచి వారిని వేరే చోటికి బదిలీ చేస్తున్నారు. అలా చేసినా అక్కడ కూడా వారి పరిస్థితి బాగోలేదని తాజాగా రిపోర్టులు రావడంతో అలాంటి వారిని తప్పించి అక్కడ వేరొకరిని ఇన్ఛార్జిగా నియమించనున్నారని తెలుస్తోంది. అయితే వారిలో కొందరికి అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయం చూపుతామని హామీ ఇస్తున్నారు. అయితే మార్పుల వల్ల మంచి జరగదని, సీటు తమకే కావాలని ఆయా ప్రాంతాల స్థానిక నేతలు తెగేసి చెబుతున్నారు. దీంతో వారిని బుజ్జగిస్తూనే అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. అయినా ఇన్ని చేసిన అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత చివరకు కొంపముంచుతుందనే ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మంగళగిరి స్థానంలో ప్రస్తుతం ప్రకటించిన ఇన్ఛార్జ్ గంజి చిరంజీవులకు సర్వే రిపోర్టులు అనుకూలంగా లేవు. దీంతో ఆ స్థానంలో బీసీ మహిళా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు కేటాయిస్తారనే వార్తలొచ్చాయి. అయితే అలా చేసిన ఆ సీటు కైవసం చేసుకోవడం అసాధ్యమని భావించిన వైసీపీ అధిష్టానం కాంగ్రెస్ లో చేరిన ఆర్కేని తిరిగి పార్టీలోకి చేర్చుకుంది. దీనికి కారణం కనీసం మంగళగిరిలో లోకేష్ కు గట్టి పోటీ అయినా ఇవ్వాలి అనేదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక ఇన్ఛార్జీల పనితీరు బాగాలేకపోతే తాజాగా వచ్చిన సర్వే రిపోర్టుల ఆధారంగా మరోసారి వారిని మార్చేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలను తిరిగి ఆర్కేకి అప్పగించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నందికొట్కూరు తరహాలో పెత్తనమంతా ఆర్కేది, పదవి మాత్రం బీసీది అన్నట్టు వ్యవహారం ఉంటుందంటున్నారు. ఇప్పటికే ఈ పరిణామాలపైన వైసీపీలో జోరుగా చర్చ ప్రారంభమైంది. మొత్తానికి ఐపాక్ టీంతో సీఎం జగన్ భేటీ అయ్యి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల గ్రాఫ్ పై సమీక్షిస్తుండటంతో తిరిగి వారిలో ఎందరి సీట్లు చిరుగుతాయో, ఎందరికి స్థానచలనం ఉంటుందోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.